తారుమారు అయిపోయాడు. 2009 వరకు ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. అన్ని పరిస్థితులు ఒక్కసారిగా అది ఎవరో ఇలా అందమైన ఇల్లు కట్టి ఇలా చెరిపేసినట్టు అలా అయిపోయాయి. అంటే ఒకసారిగా విజయమ్మ గారు ఒకవైపు ఆవిడ అమ్మ మోస్తున్నారు భారం, ఒకవైపు మీరు కుటుంబం నుంచి దూరంగా అన్న కోసం, ఒకవైపు పక్క అన్న అక్కడ భారతమ్మ గారు. ఏం చెప్పగలం, ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ దేవుడు ఉన్నాడు. గుడ్ టైమ్స్ విల్ కమ్ అగైన్. అన్న వస్తాడు, అన్న వస్తే అన్నీ సర్దుకుంటాయి. నాన్నగారితో చట్టపట్టాలు వేసుకుని తిరిగిన నాయకులందరూ ఈరోజు కంప్లీట్గా గేర్ మార్చేసి క్యాంప్ మార్చేసి అటువైపు వెళ్ళిపోయి కొంతమంది మౌనంగా ఉంటున్నారు. ఇంత జరుగుతుంటే కూడా కొంతమంది మాటలు కూడా అంటున్నారు బహిరంగంగా, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? క్రియాశీలకంగా మీరు రాజకీయాల్లో ఉందాం అనుకుంటున్నారా? ఆర్ ఇలా వద్దు మనకేననిపిస్తాయి, ప్రపంచమే వద్దని? అలాంటి వాళ్ళని చూస్తే అసలు పాపం అనిపిస్తుంది. వీళ్ళ ప్రయారిటీస్ ఏమిటి, వీళ్ళకు క్లారిటీ ఉందా లేదా అనిపిస్తుంది. ఎంత షార్ట్ టర్మ్గా, ఎంత లిమిటెడ్గా ఆలోచన చేస్తున్నారు అనిపిస్తుంది. వాట్ అబౌట్ ఇంటిగ్రిటీ అనిపిస్తుంది. వాట్ అబౌట్ దర్ ఓన్ కాన్షియన్స్ అనిపిస్తుంది. హౌ విల్ దే ఆన్సర్ దెమ్ సెల్వ్స్, హౌ విల్ దే ఆన్సర్ గాడ్ అనిపిస్తుంది. And then I wish that our state, our country will have better politicians with more integrity and more values. That's why I want Jagan Mohan Reddy to come to power. ఇవన్నీ ఇన్స్టిల్ చేయగలవాడు, ఇవన్నీ వీటికన్నిటికీ కట్టుబడేవాడు. నేను ఇంతగా ఈరోజు చేస్తున్నాను అంటే డీప్ ఇన్ మై హార్ట్ ఐ నో that he is a good leader. That's why I'm doing all this. And I think politicians అంటే అలా ఉండాలి. అది లేని వాళ్ళు ఐ డోంట్ నో, నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. మీ పాత్ర ఎలా ఉండబోతుంది షర్మిల గారు క్రియాశీలక రాజకీయాల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేయబోతున్నారు? రాబోయే 6 నెలల్లో ఎలక్షన్స్ ఆర్ రౌండ్ ద కార్నర్, అందరికీ తెలిసే విషయం. వాట్ ఈస్ యువర్ రోల్ గోయింగ్ టు బి? అన్న మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను ప్రజల మధ్య ఉంటాను. అయితే పరిస్థితులు ఇలా ఉండకపోతే షర్మిల గారు పాదయాత్ర చేసేవారు కాదు, అవసరం వచ్చేది కాదని అంటున్నారు మీరైతే? డెఫినెట్లీ. ఇట్ ఈస్ ఓన్లీ సర్కమ్స్టాన్సెస్ దట్ హ్యావ్ బ్రాట్ యూ ఇంటు దిస్. అంతే. నాన్న బ్రతికున్నా, అన్న బయటున్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎండల్లో బాగా మీరు తిరిగి, అంటే మీరు ఫస్ట్ డే జగనన్న బాణాన్ని అని మీ స్పీచ్ ఇంకా చాలామందికి గుర్తుండిపోయింది. అక్కడి నుండి ఈ రోజు వరకు తిరిగి చూస్తే మీరు విపరీతంగా, అంటే ఎండ వాన ఇవన్నీ లెక్క చేయకుండా నడుస్తూ వచ్చారు. మీ కుటుంబం సహజంగానే ఆందోళన పడడం జరుగుతూ ఉంటుంది కదా? జరుగుతుందండి. అమ్మ బాధపడుతుంది, తల్లి కదా చాలా బాధపడుతుంది. ఎలా ఉన్నావు అని రోజు మాట్లాడుతుంది. దగ్గుందా, తింటున్నావా, అన్ని డీటెయిల్స్ కనుక్కుంటుంది. అప్పుడప్పుడు తీసుకొస్తుంది నాకు. అన్న అయితే ఎండలో ఎలా ఉందో పాప, ఎలా నడుస్తుందో, ఎలా చేస్తుందో అని ఆయన చాలా స్ట్రిక్ట్గా రోజుకు 14 కిలోమీటర్లు దాటకూడదు అని ఆర్డర్ వేసాడు అన్న. అంతకంటే ఎక్కువ నడవద్దు, అంతకంటే ఎక్కువ కష్టపడొద్దు అని చెప్పేవాడు. ఇంకా అనిలు, వదిన, న్యాచురలీ అందరూ కన్సర్న్డ్గానే ఉంటారు. పిల్లలు టేక్ కేర్. పిల్లలు నా గురించి ఆలోచన చేసేంతగా అంత కన్సర్న్ ఏం చూపించరు. ఎప్పుడు వస్తున్నావు అంటారు కానీ, బట్ ఓకే. యూ మిస్ దెమ్ ఆల్? యా, ఐ మిస్ ఆల్ ఆఫ్ దెమ్. అన్నం చూసి అయితే 4 నెలలు దాటిపోయింది. నీకు అందరు వచ్చిపోతారు, అన్న రాలేడు, నేను పోలేను. సో ఇట్స్ బీన్ క్వైట్ అ లాంగ్ వెయిట్. సో ఆబ్వియస్లీ నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఈ మరో ప్రజాప్రస్థానం మరికొన్ని 100 కిలోమీటర్లు అతి త్వరలో పూర్తి చేయబోతున్నారు. వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న కూడా షర్మిల గారికి వాట్ నెక్స్ట్?
అన్న బయటకు వస్తే ఇమీడియట్ గా అన్ని ఆయన భుజాన వేసుకుంటాడు. బేసికలీ ఆడవాళ్ళని కష్టపెట్టే కాన్సెప్ట్ నాన్నకు లేదు, అన్నకు లేదు. ఆడవాళ్ళంటే ఏదో సున్నితంగా నాజుగ్గా చూసుకోవాలనే కాన్సెప్ట్. అన్న వస్తే డెఫినెట్లీ అన్ని ఆయన భుజాన్ని వేసుకొని అన్ని ఆయనే చేసుకుంటాడు. అన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు చేయగలిగిందంతా నేను చేయాలని అనుకుంటున్నాను. అన్న వద్దన్నా కూడా అన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఐఎమ్ గోయింగ్ టు క్యాంపెయిన్, నేను తిరుగుతా. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి, జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అంటిల్ దెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెస్ట్.